చరిత్ర పునరావృతమవుతుందన్న మాట అక్షర సత్యమైంది. కాలం మారుతుంది, నాయకులు మారుతారు. కానీ దేశ ఆర్థిక భద్రత విషయంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు చరిత్రను గుర్తుకు తెస్తూ ఉంటాయి. సరిగ్గా 59 ఏళ్ల క్రితం నాటి ఓ జాతీయ దినపత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం నాడు ప్రధాని ఇందిరాగాంధీ, నేడు పీఎం నరేంద్ర మోదీ భారతీయులకు చేసినటువంటి ఒకే రకమైన విన్నపమే. 1967 జూన్ 6న వెలువడినటువంటి ది హిందూ వార్తా పత్రికలో ఇందిరాగాంధీ చేసినటువంటి ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. భారత్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విదేశీ కరెన్సీ నిల్వలనైతే కాపాడుకోవడానికి బంగారం దిగుమతులను తగ్గించడమే మార్గమని ఆమె భావించారు. అందుకే ఆభరణాల రూపంలో కూడా బంగారం కొనవద్దని చెప్పేసి ప్రజలను కోరుతూ దానికి అనుగుణంగా గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ను అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుండడం, మరి అంతర్జాతీయ యుద్ధాల వల్ల డాలర్ నిల్వలపైన ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి చేశారు. వివాహాల వంటి శుభకార్యాలకు కూడా కనీసం ఏడాది పాటు విదేశీ బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. మనం ఎంత ఎక్కువగా బంగారం కొంటే అంత ఎక్కువగా మన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది. ఇది రూపాయి విలువపైన ప్రభావం చూపుతుంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ప్రతి పౌరుడు కూడా భాగస్వామి కావాలని మోదీ పిలుపునిచ్చారు. బంగారంపై భారతీయులకున్నటువంటి మక్కువ సామాన్యమైనది కాదు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత సెంటిమెంట్ల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని నాడు ఇందిరా చెప్పారు. నేడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మోదీ అడుగులు వేస్తూ ఉన్నారు. కాలం మారిన దేశం పట్ల ప్రజలు చూపే క్రమశిక్షణే భారత ఆర్థిక శక్తిని కాపాడుతుందని చెప్పేసి ఈ రెండు ఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. తాజాగా ప్రధాని మోదీ బంగారంపై చేసినటువంటి వ్యాఖ్యలతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ బాటలోనే నడుస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల బంగారం కొనుగోళ్లపైన మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారిపోయింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదని తెలియజేశారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు మోదీ హాజరై మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు భారత్పై పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ కూడా ప్రజలపైన భారం పడకూడదనే ఉద్దేశంతో ధరలు పెంచడం లేదు. ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా కూడా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్ను పరిమితంగా వినియోగించుకోవాలి. ప్రజా రవాణా అధికంగా వాడాలి అని చెప్పేసి కూడా మోదీ పిలుపునిచ్చారు. ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లాలని, వాటిని వినియోగించాలని చెప్పేసి కూడా కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలతో సరఫరా చైన్ అయితే పూర్తిగా దెబ్బతినిందని చెప్పేసి కూడా మోదీ అన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పేసి తెలియజేశారు. వంట నూనెలు, ఎరువుల మందులను కూడా పూర్తిగా తగ్గించాలని, ఇక పురుగు మందులు, ఎరువుల వినియోగాన్ని తక్కువ చేయాలని చెప్పేసి కూడా ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए
विदेशी मुद्रा को बचाना होगा।